నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. కోటి ఆశలతో ఖరీఫ్ కు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. కాల్వలకు నీటిని విడుదల చేస్తే పనులు చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే అధిక శాతం పొలాల్లో వేసవి దున్నులు దున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారుమళ్లు పోయాలా లేక వెదజల్లి పద్ధతిలో విత్తనాలు చల్లాలా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కాగా పలువురు రైతులు ఇప్పటికే వరి నాట్లు ప్రారంభించారు. ఇటీవల ముందస్తు వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. గురువారం మంచి రోజని భావించిన పలువురు రైతులు వరి నాట్లు సాంప్రదాయకంగా ప్రారంభించారు. వరి నాట్లు ఆకుతిత్తులతో పంట పొలాలని రైతులు కూలీలతో కలకలలాడుతున్నాయి. కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో కొందరు రైతులు యూపీ, బీహార్, బెంగాల్ వ్యవసాయ కూలీలతో నాట్లు వేయిస్తున్నారు. దాదాపు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకే వరి నారుమళ్లు తయారు చేసుకోవడంతో గ్రామాల్లో ఆకుతీత, ఊడ్పుల పనులు జోరందుకున్నాయి. పలు మండలాల్లో నారుమళ్లు తయారు చేసుకున్న రైతులు నాట్లు వేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వరి నాట్లు వేసే సమయంలో పొలం తయారీ, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. संदेश चैनल से आया हूँ, पश्चिम बंगाल से। इधर आया है तो 34-35 रुपये एकड़ लेता है। लेने के बाद उधर पश्चिम बंगाल में कोई काम नहीं है, इसलिए हम लोग आंध्रा में వాళ్ళే వస్తారు. మనకు ఆటో చార్జ్ తీసుకుంటారు ఒక 500-600 రూపాయలు. ఎకరాన 3800కు వేసిపోతారు. మన ఇక్కడ కూలీలు అయితే 4800, 4500. మళ్ళీ నారు మోసాల బాగా ఇబ్బందులు అవుతాయి. కానీ పశ్చిమ బెంగాల్ వచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళ కర్ర కూడా మంచి పెడతారు, లైన్గా వేస్తారు. ఏం కొరత లేదు, ఇబ్బందులు ఏం లేవు. మంగళపడ విలేజ్ పశ్చిమ బెంగాల్కి వెళ్ళి నాటేయడానికి వచ్చారు వారం 10 రోజుల నుంచి. పశ్చిమ బెంగాల్ వాళ్ళకి గుత్తాయి లెక్కించేస్తే దాదాపు 7-8 ఎకరాలు చేస్తారు. ఏం ఇబ్బంది ఉండదు రైతుకు. వాళ్ళే పుట్ట మోసుకుంటారు, వాళ్ళే అన్ని పనులు చేసిపోతారు. సాయంత్రం కానీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఈరోజు నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. మిల్లర్లు సీఎంఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. నిన్నెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్యాంక్ గ్యారంటీలు వారంలోగా జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల అధికారులతో సీఎంఆర్ డెలివరీ గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు. మిల్లర్లు సీఎంఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం రబీ జూలై 24-27 తేదీ వరకు గడువు ఇచ్చిందన్నారు. పెండింగ్ సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలని చెప్పారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా మిల్లింగ్ జరగాలని, నిర్ణీత సమయానికే సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, 100% సీఎంఆర్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని న్యూరో సర్జన్ డాక్టర్ రాజేష్ తెలిపారు. మెదడు, గుండె, కాలేయ మార్పిడి లాంటి శస్త్రచికిత్స విభాగాల్లో దేశంలోని అత్యుత్తమ స్థానంలో యశోద ఆసుపత్రి ఉందన్నారు. ఆపరేషన్ థియేటర్లో ఎంట్రాప్ ఎంఆర్ఐ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోద అని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోద మెడికల్ సెంటర్ ను ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యూరో సర్జన్ డాక్టర్ బిజే రాజేష్ మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్ లో ఎంట్రాస్ ఎంఆర్ఐ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోద అని చెప్పారు.
దీని ద్వారా చికిత్స ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే తెలుస్తుందన్నారు. మెదడు ఆపరేషన్ సమయంలో పేషెంట్తో మాట్లాడి వారికి ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేస్తామని, ఇలా చేయడం ద్వారా పేషెంట్ మానసిక స్థితి కంట్రోల్లో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని చాలా ఇన్స్టిట్యూట్లలో వివరించామని తెలిపారు. విదేశాల నుంచి తలలు తీసుకువచ్చి 100 మంది విద్యార్థులకు ఈ విధానాన్ని నేర్పించడం జరిగిందని చెప్పారు. కామారెడ్డికి చెందిన ప్రశాంత్ అనే వివాహత గర్భిణిగా ఉన్న సమయంలో మెదడులో రక్తనాళాలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులకు గురైందన్నారు. ఆమెకు చికిత్స చేయడానికి ఎవరు ముందుకు రాలేదని, వెంటిలేటర్ పై ఉన్న సమయంలో తమ వద్దకు వస్తే ఆపరేషన్ చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఆమె 7 ఏళ్ల బాబుతో ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఇలాంటి పేషెంట్లు సర్జరీ తర్వాత ప్రతిసారి యశోద ఆసుపత్రికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్య తీర్చడం కోసమే కామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇకపై ఓపీ సేవలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రశాంతి, రవి, జనరల్ మేనేజర్ దేవేందర్, మేనేజర్ అనిల్ కుమార్, పిఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఎన్నో విభాగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉంది. నేను న్యూరో సర్జన్ గారిని ప్రథమంగా న్యూరోది చెప్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ పెట్టడము 3 టెస్ట్ల ఎంఆర్ఐ ఫస్ట్ టైం మన యశోదాలో జరిగింది. ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లుంటుందంటే, మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 50%, 60%, 70%, కొన్ని సందర్భాల్లో నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేము. సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నుంచి బయటకు వచ్చి మళ్ళీ 2-3 రోజులు లేదా నెల తర్వాత స్కాన్ చేస్తే ఇంత మిగిలిపోతుంది. సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూస్తే తీయగలుగుతూ అది కూడా తీసేస్తున్నాం. ఇలాంటిది మొట్టమొదటిసారి 3 టెస్ట్లు మన భారతదేశంలో. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసేది, ఇప్పుడు నేను న్యూరో సర్జన్ 20 సంవత్సరాలు స్టార్టింగ్లో చేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇప్పుడు మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్లతో మాట్లాడుతూ చేస్తాం. పుట్టే చర్మానికి మత్తిస్తాము, మెదడుకి నొప్పి ఉండదు, అందుకని పేషెంట్తో మాట్లాడుతూ చేస్తాం. అది కూడా మన భారతదేశం మ్యాక్సిమం నెంబర్ మన యశోద చేసింది. అందులో ప్రత్యేకంగా యశోదలన్నీ ప్రత్యేకమైన పరికరాలు, వ్యవస్థ కూడా చాలా మారింది. మత్తుకి మెదడుకిచ్చే మత్తు డాక్టర్ సపరేట్గా ఉన్నారు, మెదడుకి ఇచ్చే పిల్లల న్యూరాలజీ సపరేట్గా ఉన్నారు, ఫిజియోథెరపీలో బ్రెయిన్ ఆపరేషన్ అయిపోయినాక రీహాబిలిటేషన్ అంటాం, దానికి సపరేట్గా ఉన్నారు. అలా మెదడుకి సంబంధించిన ప్రత్యేకంగా ప్రతి ఒక్క వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రశాంతి అనే అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మెదడులో రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి, అడ్డుకొని బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో మన దగ్గరకు వచ్చింది. అప్పుడు మనం కడుపులో పెట్టాము, తను ఇప్పుడు మన ముందు కళ్ళ ముందు అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు సాధ్యమైంది అంటే, మన దగ్గర ఉన్న పరికరాలు, వ్యవస్థ అవి చాలా బాగున్నాయి కాబట్టి అది మన దగ్గర సాధ్యమైంది. కాకుండా మన హార్ట్ కానీ, లివర్ కానీ, ఛాతీది కానీ కోవిడ్ టైంలో మన దగ్గర చాలా మ్యాక్సిమం ట్రీట్మెంట్. అప్పుడు కూడా భారతదేశంలో ఫస్ట్ టైం మనకి ఎక్మో ట్రీట్మెంట్ అంటారు. ఎక్మో ట్రీట్మెంట్ అనేది మ్యాక్సిమం మన హాస్పిటల్లో జరిగింది. నాగ్పూర్, మధ్యప్రదేశ్ అక్కడ అందరినీ పేషెంట్ ఫ్లైట్లలో వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోచమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మేళ తాళాల చప్పుళ్ల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ దేవతలకు బోనాలు నివేదించారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలలో గురువారం పోచమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి సంఘాల ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య బోనాలు ఊరేగించారు. గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.
ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బాన్సువాడ మండలం హనుమాన్చిపేట గ్రామంలో సనాతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, ప్రాణ ప్రతిష్ఠ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం హనుమాన్జిపేట గ్రామంలోని పైడి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 150 సంవత్సరాల నుండి పైడి హనుమాన్ గా పిలువబడే హనుమాన్ విగ్రహాన్ని కొందరు గుర్తిన దుండగులు శ్రీరామనవమి రోజున ధ్వంసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ ఆలయంలో ఇటువంటి పూజలు నిర్వహించలేకపోయారు. దీంతో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులను ఆశ్రయించి గ్రామ ప్రజల సహకారంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొని వచ్చి పునఃప్రతిష్ఠాపన చేశారు. 5 రోజులుగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాపన వేడుకలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
మొట్టమొదలు మనకి కార్యక్రమానికి పిలవగానే దత్తాత్రేయ శర్మ గారు, మరి ఆశ్రత్ శర్మ గారు కూర్చొని గత కొద్ది రోజులుగా విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. పగలు ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇటీవల వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఋతుపవనాల మందగమనం, రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు పెరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వింత వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు వర్షాలు కురవగా గత 3-4 రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే మరో వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రోడ్లు పగిలే ఎండలు కాస్తాయని భయపడే రోహిణి కార్తెలో వర్ణుడు విరుచుకుపడ్డాడు. ఈ ఏడు ముందుగానే వచ్చిన నైరుతి ఋతుపవనాల రాకతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడాతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం పోయినట్టే అనుకున్నారు ప్రజలంతా. కానీ అప్పుడే పూర్తలేనట్టుగా గత 4-5 రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. 2 రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఎండలు ఎగగాస్తున్నాయి. ఉక్కపోత కూడా పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. నైరుతి ముందాగమనంతోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి వేడి గాలులు మొదలవడంతో పాటు ఎండల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.